హాయ్ అండి, అందరికీ నమస్కారం. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నాయి. అందులో భాగంగానే అమరావతికి అత్యంత కీలకమైన కొండవీటి వాగుపై నిర్మిస్తున్న ఈ భారీ వంతెన పనులు లేటెస్ట్ గ్రౌండ్ రిపోర్టు ఈ వీడియోలో తెలుసుద్దాం. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నారో వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా గవర్నమెంట్ అప్డేట్స్ అయినా, జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ అయినా, అమరావతి క్యాపిటల్ అప్డేట్స్, ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ ప్రాజెక్టు కోసం అత్యాధునిక భారీ యంత్రాలను రంగంలోకి దించారు. ఇక్కడ కొండవీటి వాగు పరివాహక ప్రాంతంలో వంతెన పిల్లర్ల కోసం భారీ ఫైలింగ్ పనులు అనేవి రాత్రింబవలు శ్రమిస్తూ పూర్తి చేస్తున్నారు. రాజధాని అనుసంధానంలో ఈ బ్రిడ్జి అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ బ్రిడ్జిని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్సిసి కంపెనీ వారైతే నిర్మిస్తున్నారు. అమరావతి క్యాపిటల్ సిటీకి డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా సీడ్ యాక్సిస్ రోడ్ కనెక్టివిటీ కోసం ఈ స్టీల్ బ్రిడ్జిని కొండవీటి వాగుపై నిర్మిస్తున్నారు ఎన్సిసి వారు. అదేవిధంగా ఈ కొండవీటి వాగుపై నిర్మిస్తున్న ఈ స్టీల్ బ్రిడ్జిని ఎన్సిసి కంపెనీ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ బ్రిడ్జి పొడవు దాదాపు 288 నుంచి 293 మీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ వంతెన కానీ పూర్తయితే కొండవల్లి కరకట్ట మీద ట్రాఫిక్ తప్పటమే కాకుండా నేరుగా NH16కి అద్భుతమైన కనెక్టివిటీ అయితే లభిస్తుంది. ఈ స్టీల్ వంతెన సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 3 నుంచి E3 కనెక్ట్ అవుతుంది. ఈ విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలు కనకదుర్గమ్మ వారధి జంక్షన్ అంటే మణిపాల్ హాస్పిటల్ నుండి నేరుగా ఈ వంతెన మీదుగా రాజధాని కోర్ క్యాపిటల్ ఏరియాలోకి అయితే ప్రవేశించవచ్చు. చూడొచ్చు, ఈ స్టీల్ గెడ్డర్లని కాంక్రీట్ దిమ్మెలపై అమర్చడానికి ఈ భారీ యంత్రాలు అంటే క్రేన్లని 4-5 క్రేన్ల సహాయంతో ఈ భారీ స్టీల్ గ్రిడ్డర్లను అయితే దిమ్మెలపై ఏర్పాటు చేస్తున్నారు. ఈ భారీ ఫైలింగ్ మిషన్లు కూడా చూడొచ్చు. ఈ భారీ ఫైలింగ్ మిషన్లతోనే ఫైలింగ్ పనులు అనేవి పూర్తి చేశారు. ఈ బ్రిడ్జి కానీ పూర్తయితే సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 3 నుంచి అయితే నేషనల్ హైవేకి కనెక్టివిటీగా ఉంటుంది. ఈ రోడ్డుకి కనెక్టివిటీగా కోసమే మంగళగిరిలోని కొండపై కూడా నిర్మిస్తున్నారు ఈ రోడ్డుకి కనెక్టివిటీ కోసం. ఇక ఈ బ్రిడ్జి రాజధానిలోని ప్రధాన పరిపాలనా నగరాన్ని అనుసంధానిస్తూ అదేవిధంగా విజయవాడ వెస్ట్ బైపాస్ ఇక N4, E4 రోడ్లు మార్గాలను కూడా కనెక్టివిటీ ఇస్తుంది. ఇక ఇక్కడ జరుగుతున్న భారీ పనులనైతే మీరు చూడొచ్చు. ఇక్కడ జరుగుతున్న పనులు అత్యంత భారీగా అయితే ఇక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ కానీ పూర్తయితే ప్రయాణ సమయం అనేది చాలా వరకు తగ్గిపోతుందని చెప్పవచ్చు. మరిన్ని క్యాపిటల్లో జరుగుతున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.